సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. 11 రోజుల్లోనే దేవరా సెంచరీ. తక్కువ సమయంలో 75 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్న దేవరా సెకండ్ సింగిల్ 11 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మొదటి పాటకు మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటకు ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఇప్పుడు చుట్టుమల్లే అంటూ వచ్చిన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే యూట్యూబ్లో ఈ పాట రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. భారీ ఎత్తున వస్తున్న వ్యూస్తో దేవరా సరికొత్త రికార్డులను సృష్టించబోతుంది. తక్కువ సమయంలోనే 75 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న దేవరా సెకండ్ సింగిల్ 11 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. సాధారణంగా హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లేదా బాలీవుడ్ సినిమా పాటలు ఇలా భారీ వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సినిమా పాటలు ఇంత స్పీడ్ గా 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవరా సినిమా పాట అంతకు మించి అంటూ దక్కించుకుంటున్న వ్యూస్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు విడుదలైన తర్వాత పాటలకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ దేవరా సాంగ్స్ కి మాత్రం విడుదలకు ముందే ఓ రేంజ్ లో ఆదరణ లభిస్తుంది. చుట్టుమల్లే పాటకు దక్కించుకుంటున్న స్పందన చూస్తుంటే సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం కలుగుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాలన్నీ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందనే విధంగా ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఉంటాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇంత గట్టిగా చెప్తున్నారంటే అనిరుద్ అందించిన ఈ పాట మ్యూజిక్ విషయంలో మొదట ట్రోల్స్ వచ్చినా వాటన్నిటిని దాటుకొని ఆ ట్రోల్స్ వల్ల మరింతగా వ్యూస్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. లైక్స్ ను, షేర్స్ ను కూడా ఈ పాట దక్కించుకుంటుంది. కేవలం యూట్యూబ్ లోనే కాకుండా పలు పాటలు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై కూడా ఈ పాటలు సందడి చేస్తున్నాయి. ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో ఆ స్థాయిలో ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తుంది. కొరటాల శివ చాలా సమయం తీసుకొని ఈ సినిమాను చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.